హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆనంద్ గారు కళ్ళు మూసి కూర్చున్నప్పుడు ప్రేయర్ పొజిషన్ ఇలా హ్యాండ్ పెట్టుకోవాలి. రొటేట్ చేయాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. 2, 1 హ్యాండ్స్ 2 గట్టిగా రబ్ చేసుకొని మీ కళ్ళ మీద పెట్టుకోండి. ఆ ఎనర్జీ మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీ అరచేతులు 2 చూస్తూ నెమ్మదిగా నవ్వుతూ కలుద్దాం. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్. ఈ రోజంతా ఓంకారంలో చాలా పీస్ఫుల్ గా ఉంది సార్. మనీ కౌంటింగ్ 1 మంత్ 1 ఇయర్ గోల్ కౌంట్ చేశాను సార్. ఇది ఒక్కటే అమ్మవారిని మటుకు ధైర్యాన్ని కోల్పోవద్దని కోరుకుంటున్నాను. నాకైతే దేవుడి గదిలో నేను కూర్చునేది అక్కడే నాది అంటే నాకు నచ్చే ప్లేస్ అక్కడే కాబట్టి గోపురం మీద అమ్మవారు కూర్చున్నట్టు ఉంటున్నారు రోజు. అయితే అమ్మవారిని ఒకటే కోరుకుంటున్నాను, నాకు ధైర్యాన్ని కోల్పోవద్దు, నేను ధైర్యాన్ని ఇవ్వమ్మా, నన్ను ఎప్పుడు విడిచి వెళ్ళిపోవద్దు, ఇదే కోరుకుంటున్నా. ఈరోజు మనీ కౌంటింగ్ లో మటుకు బాగానే ఉంది సార్, అంతా బాగానే ఉంది. అయితే ఈరోజు వృద్ధులాశ్రమానికి వెళ్ళి అక్కడ మనీ డొనేట్ చేసినట్టు వాళ్ళతో పాటు ఉన్నట్టు అనిపించింది సార్ ఈరోజు. ఆనంద్ గారు చెప్పండి. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్. ఈరోజు చాలా ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే దేవతలు పువ్వులేసి దీవించినట్టుగా నాకు అనిపించింది. ఆ కింద నేనున్నాను, దేవతలు దీవించినట్టుగా అనిపించింది. అలాగే మన పెద్దలు, తాతలు, ముత్తాతలకి వాళ్ళకి ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే క్షమించమని అడిగి వాళ్ళు దీవించినట్టు అనిపించింది. అలాగే చూసుకుంటే ఎవరు బ్యాగ్ పట్టుకొని క్యాష్ పట్టుకొని ఉన్నారు గురూజీ, ఎవరు నాకు తెలియట్లేదు, అర్థం అవట్లేదు. ఓకే. అనిపిస్తుంది అలాగా, కానీ ఎవరు ఏటి అనేది నా దగ్గరికి వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ ఎవరు ఏటి అనేది లేదు. బ్యాగ్ లో మాత్రం క్యాష్ ఉన్నట్టు కనిపిస్తుంది. అది ఎంత తొందరగా తీసుకుందాం అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అక్కడ అతను ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, అలాగే అనిపించింది గురూజీ ఈ రోజు. ఎవరైతే మనకేది కానీ డబ్బులు ఇచ్చి తీసుకోవడమే. అంటే ఎవరు ఏటంది రావట్లేదు, నేను అక్కడికి వెళ్ళకపోతున్నాను, అతను రావట్లేదు, అక్కడ ఉన్నారు అతను. సో మీరు జాయిన్ 2 days అయింది కాబట్టి మీకు విజన్ కనిపిస్తుంది, త్వరలో డబ్బులు వస్తాయి. రేపు నుంచి మీరు మనీ కౌంటింగ్ చేసుకుంటే ఏం చేస్తారంటే డబ్బులు కొంచెం అమౌంట్ తెచ్చుకొని పక్కన పెట్టుకోండి. 100, 200, 500 అంటే ఇది ఎక్కువ నోట్స్ వచ్చేలా చూసుకోండి. వాటిని ఎలా కౌంట్ చేయండి. కౌంట్ చేయమని ఎలా కౌంట్ చేసి ఈ చేతికి ఈ చేతికి కౌంట్ చేసుకోండి. ఆ స్పర్శ చేతికి తగిలితే కళ్ళు మూసుకొని మీరు కౌంట్ చేసుకుంటే ఆ స్పర్శ చేతి తగిలితే ఆ సబ్కాన్షియస్ రికార్డ్ అవుతుంది. మనం 5 సార్లు చేస్తున్నాం టచింగ్, చూడడం టచ్ చేయడానికి చేస్తున్నాం కదా, వాడి మీద మనీ అట్రాక్ట్ అవుతుంది మీకు. ఈ కౌంట్ చేసే మనీని ఖర్చు పెట్టకూడదు, పక్కన పెట్టుకోవాలి, బీరోలో పెట్టుకోవాలి డబ్బులు, లేదా పర్సలో పెట్టుకుని ఖర్చు పెట్టకూడదు. రోజు ఒక నోట్ అంతా యాడ్ చేసుకుంటాం, డైలీ ఒక నోట్ యాడ్ చేసుకోవాలి. ఈ రోజు 30 రూపాయలు ఇచ్చారనుకోండి, రేపుకి 10 రూపాయలు, 50 తెస్తే ఇంకో 10 రూపాయలు పెంచుకుంటే వెళ్ళాలి. అప్పుడు ఈ చేతిలో అయిపోయిందో మళ్ళీ ఈ చేతిలో అయిపోతే ఈ చేతిలో కౌంట్ చేస్తూ ఉండాలండి చెప్పేంత వరకు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ మనీ కూడా వస్తుంటుంది మీకు. ఆ 5 సార్లు యాక్టివేట్ అవ్వాలి, మేము అట్రాక్ట్ చేసుకుంటాం మనీ. సో అలా చేయండి, ఓకేనా? ఉదయం బ్రహ్మముహూర్తం మనం ఏం చేస్తే ఖచ్చితంగా జరుగుతుందండి. ఎప్పుడు జరుగుతుంది? మీరు నమ్మినప్పుడు జరుగుతుంది. నార్మల్ నమ్మండి, ఎలాగైనా వస్తాయి డబ్బులు. అలా రావాలి ఎలాగైనా డబ్బులు వస్తాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే మరి.